వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఎంత, యూనిక్నెస్ ఏంది అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లెందీగా ఉండే అవకాశం ఉంది, లాస్ట్ దాకా చూడండి. నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రియేట్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్కి. ఇక్కడ ఒప్పో K13 5G లివ్ అన్స్టాపబుల్ అని మెన్షన్ చేసారు. సో ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే 7000 మిలీ ఆంపియర్ బ్యాటరీ ఈజీగా 7000 మిలీ ఆంపియర్ బ్యాటరీ అంటే ఈజీగా నార్మల్ యూజర్కి అయితే 2 days వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి అయితే మాత్రం 2.5 days కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హెవీ యూజర్ అయితే ఇట్లా గేమింగ్, రికార్డింగ్, ఎడిటింగ్ చేసేవానికి అయితే ఇట్లా పొద్దున ఛార్జ్ చేస్తే సాయంత్రం దాకా వస్తుంది. అండ్ మన డెలివరీస్ చేసే వాళ్ళు కానీ, ర్యాపిడోస్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఓలాస్ క్యాబ్స్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఛార్జింగ్కి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను. సో ఇక్కడ హైలైట్ చూసుకుందాం. సో హైలైట్స్కి వచ్చేసరికి అయితేనేమో క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. 80 వాట్స్ సూపర్ చార్జర్, 7000 mAh బ్యాటరీ, 120 Hz ఓఎల్ఈడి ఫ్లాట్ స్క్రీన్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా. కిందికి వచ్చేస్తే ప్రాసెసర్ అండ్ స్టోరేజ్కి సంబంధించి మెన్షన్ చేశారు. ఇక్కడ 60 సెంటీమీటర్స్ గ్రాఫైట్ అల్ట్రా లేయర్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూలింగ్ ఎట్లా కూల్ అవుతుంది అనేసి అయితే ఈజీగా శాంపుల్స్ అవన్నీ కూడా చూపించారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అయితే 80 వాట్స్ ఛార్జర్. నాకు తెలిసినంత వరకు అయితే తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. 1 hour 20 minutes 30 minutes అట్లా అనుకుంటా. 1 hour 10 minutes రూమ్ టెంపరేచర్ వీటిని బట్టి తొందరనే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అర్ధ గంట లోపల 62% అయితే ఛార్జింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి, సో తొందరనే ఛార్జ్ అయిపోతుంది అండ్ ఇంటెలిజెంట్ ఛార్జింగ్ ఉంది అండ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐసీ పర్పుల్ అండ్ ప్రిజమ్ బ్లాక్ కలర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. 120 Hz ఓలెడ్ ఫ్లాట్ స్క్రీన్తో పాటు కూడా వస్తుంది. ఓకే, పర్లేదు. అండ్ ప్రీమియం టచ్ ఎక్స్పీరియన్స్, రెయిన్ వాటర్లా బాగా ట్రావెలింగ్ చేసేటప్పుడు స్ప్లాష్ పడ్డాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కిందికి వచ్చేస్తే డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ క్లియర్ కెమెరా సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. అన్బ్లర్ చేయడం కానీ, ఏఐ రేస్, రిఫ్లెక్షన్ రిమూవ్ అవన్నీ కూడా శాంపుల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కలర్ 15తో పాటు కూడా వస్తుంది అనమాట. కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. సరే, నా ప్రైస్ ఎంతనా అంటే ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 18,000 రూపీస్ ఉంది. సో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే పర్లేదు. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఇస్తారు. 5 years దాకా కూడా ఏ తలకాయ నొప్పి ఉండదు కాబట్టి జర వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. 2 కలర్స్ వస్తున్నాయి. ప్రిజమ్ బ్లాక్ కలర్, ఇది ఐ థింక్ ఐసీ పర్పుల్ కలర్ ఉంది ఇది. సో ఇది ఐసీ పర్పుల్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితేనేమో ప్రిజమ్ బ్లాక్ కలర్ అనమాట. సో ప్రిజమ్ బ్లాక్ కలర్. 2 ఆప్షన్స్ ఉన్నాయి అండ్ 2 స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 18,000 ఉంది. 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 20,000 ఉంది. బేస్ వేరియంట్ తీసుకోండి సరిపోతే మీ డే టు డే టాస్క్లకి. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అయితే 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో సరే, ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చాను అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ చేసేట మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో సో ఇక్కడ డీటెయిల్ మెన్షన్ అయితే చేసిరన్నమాట. స్పెసిఫికేషన్స్ చాలా బాగా నచ్చినాయి. వెయిట్ చూసుకుంటే 208 grams వెయిట్ ఉంది. ఆబ్వియస్గా 7000 mAh బ్యాటరీ పెట్టి కూడా 208 grams వెయిట్ అంటే జర నయమే. నార్మల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ జర మంచిగా ఇచ్చారు. అండ్ LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఓకే యాక్సెప్టెడ్ ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ డిస్ప్లే కాడికి వచ్చేసరికి అయితేనేమో ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 1080 into 2400 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ డిస్ప్లే అన్నమాట అండ్ AMOLED కాదు, ఓలెడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ AMOLED డిస్ప్లే ఓకే, పర్లేదు అనిపించింది. కెమెరా చూసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ వచ్చేసి మోనోక్రోమాటిక్ కెమెరా. ఈఐఎస్తో పాటు కూడా వస్తుంది. ఓఎస్ లేదు, అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఈఐఎస్ ఉంది కదా సార్, అది కూడా పర్లేదు అనుకోవచ్చు. అండ్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో సెల్ఫీ కెమెరా కూడా ఈఐఎస్ సపోర్ట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇది జర నయము. 4K 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు.
అండ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రమే 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ క్వాల్కామ్ వాళ్ళ చిప్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆక్టా కోర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ దీంట్లో 810, 895 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద వస్తుందన్నమాట. బ్యాటరీ 7000 మిల్లీ బ్యాటరీ అనుకోని ఎగ్జాక్ట్ 7000 రాదంటారు. 6820 మిల్లీ కొంచెం తగ్గుతదంటారు. 80 వాట్స్ చార్జర్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఇన్ డిస్‌ప్లే, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు కూడా వస్తుంది. సిమ్ గురించి చూసుకుంటే డ్యూయల్ సిమ్, నానో సిమ్స్ సపోర్ట్ చేస్తుందన్నమాట అవి. సిమ్ కార్డ్ లేకపోతే డ్యూయల్ సిమ్స్ లేకపోతే ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. 5G నెట్వర్క్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వైఫైకి సంబంధించింది చూసుకుంటే ఇక్కడ జర మంచిగా టెక్నాలజీ యూజ్ చేసిర్రు అనుకోవచ్చు బై. వైఫై చూసుకుంటే మాత్రమే ఐ థింక్ వైఫై 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ అండ్ వైఫై 6తో పాటు కూడా వస్తుంది. అండ్ వైఫై డిస్‌ప్లే, ల్యాన్ ఈథరింగ్‌తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో 1:1 సీసో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. బ్లూటూత్ 5.2 వస్తుంది. లో ఎనర్జీది. సో, అండ్ కోడెక్స్ కూడా ఉన్నాయి బై. బ్లూటూత్‌కి సంబంధించిన కోడెక్స్ ఎస్‌బీసీ, ఏఏసీ, యాప్టెక్స్, హెచ్‌డీ, ఎల్‌డీఏసీ కోడెక్స్, టైప్ సి ఇంటర్ఫేస్ అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రమే కలర్స్ 15 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. లొకేషన్ సంబంధించి చూసుకుంటే సింగిల్ బ్యాండ్ వస్తుంది. బైడ్యూస్, జీపీఎస్, గ్లోనాస్, గాలియస్, క్యూజియస్‌తో పాటు కూడా వస్తుంది. ఏ జీపీఎస్ వచ్చేసరికి అయితేనేమో ఇది ఫోన్ నెట్వర్క్‌ని బట్టేసి వైఫైని బట్టి ఏ జీపీఎస్ వస్తుందన్నమాట. ఓవరాల్‌గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే మీ స్మార్ట్ ఫోన్‌లో మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, చార్జరు 80 వాట్స్‌ది, టైప్ సి కేబుల్, సిమ్ ఇచ్చేటప్పుడు గైడ్ డాక్యుమెంట్స్ వస్తున్నాయన్నమాట. బాగుంది బై. నా ఒపీనియన్‌లో ఒకటే మాట చెప్తాను. ఎవరికైతే ఎక్కువ బ్యాటరీ కావాలి, చాలా మటుకు ఎక్కువ తిరుగుతారో వాళ్ళకి ఈ డెలివరీస్ గానీ, రైడ్స్ గానీ, వర్క్ చేస్తుంటారో, గిగ్ వర్కర్స్ అంటారు కదా! వాళ్ళకి ఇది చాలా మంచి ఫోన్ బై. పెద్ద బ్యాటరీ వస్తుంది కాబట్టి అండ్ ఈవెన్ పెద్ద బ్యాటరీలో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్స్ మీకు మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. అవిటి గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. బాగానే ఉంది. కానీ ప్రతి దాంట్లో చెప్పేదే కొన్ని అన్‌వాంటెడ్ అప్లికేషన్స్ ఏవైతే అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని ఏమైనా నోటిఫికేషన్స్ వస్తుంటే గిట్లా డిజేబుల్ చేసేసుకుంటే మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. అండ్ ఆల్సో పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి మీకు ఛార్జింగ్‌కి తలకాయ నొప్పి కూడా ఉండదు. సో, తీసుకోమనేసి అయితే నేను రికమెండేషన్ చేస్తాను. మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయితే ఒకసారి చేయండి. ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ఏంటంటే ఫైనల్‌గా డీసెంట్ స్పెసిఫికేషన్స్‌తో పాటు ఉంది. నాకైతే ఓకే అనిపించింది బై. ఒకవేళ గట్ట మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ కొన్ని ఆబ్వియస్‌గా బై యూఐలో కొంచెం అన్‌వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని డిజేబుల్ చేసేసుకుంటే మాత్రం మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతారనమాట ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. సో, మీ ఒపీనియన్స్ ఏంటి? తీసుకోవడం కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ వన్ డే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.